హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే తిరుపతి పోయే రోజుదనమాట. ఇంకా ముందైతే ప్యాకింగ్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా తెల్లవాటలు అయితే మేము ఎలక్షన్లకు పోయి వచ్చే రోజు అయితే మేమైతే మండే తిరుపతి పోయినాం అనమాట. ఇంకా సండే రోజు అయితే పిల్లల బట్టలు అవి అయితే తీసుకొచ్చి పిల్లల బట్టలు పెట్టడానికి అట్లనే బెడ్షీట్లు పెట్టడానికి అయితే ఇంకా మళ్ళీ బ్యాగులు ఓపెన్ చేసి అయితే అడ్జస్ట్ చేసినాం అనమాట. ఇంకా ఐదుగురు ఉన్నాను, ఐదుగురికి 5 బ్యాగులు తీసుకుంటే ఏం లేదు. ఇంకా 2 బ్యాగులు అయితే అడ్జస్ట్ చేసినాం. ఒక బ్యాగ్లోనైతే ఇంకా తిన్నీకైతే ఇంకా అన్నీ అయితే వేసి పెట్టినా. ఇప్పటికే 3 బ్యాగులు ఉన్నాయి. మళ్ళీ ఇంకా మా అత్త ఇంకో సంచి ఇచ్చింది, కర్రల సంచి, అదొకటి. మొత్తం 4 అయినాయి అనమాట. పోయిందైతే 7 బ్యాగులు అయితే 4 అయినాయి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ 5 అయిపోయినాయి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ప్యాకింగ్ కంటే ముందు అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని ముడుపు అయితే నేను 7 వారాల పూజ స్టార్ట్ చేసినప్పుడు అయితే ముడుపు అయితే కట్టుకున్నా. ఇంకా ముడుపు అయితే స్వామివారి దగ్గర అయితే పెట్టిన అనమాట. మళ్ళీ నేను 7 వారాల వ్రతం అయితే చేసిన కదా, ఆ వ్రతానికి అందరు వేసిన కానుకలు, అట్లనే నేను తిరుపతి పోతున్నా అంటే అందరు నాకు దేవుడి దగ్గర పెట్టు అన్న డబ్బులు మొత్తం అయితే ఈ ముడుపులో అయితే కట్టిన. మళ్ళీ చిల్లర కింద అయితే అదైతే అసలు అనమాట ఆ ముడుపు. ఇదైతే వడ్డీ కింద అనేసి అయితే ఇంకా మళ్ళీ ముడుపు ఇప్పరాదు. ఇంక ఇల్లు వేసి ఇల్లు మళ్ళీ ఇచ్చినాయి, అందరూ కానుకలు వేసినవన్నీ ఇళ్ళనే వేసి ఆ ముడుపును కూడా అయితే వెళ్ళేసి అయితే ముడుపు అయితే కట్టుకొని నామం పెట్టుకొని 7 బొట్లు పెట్టుకొని పూజ దగ్గర కొంచెం సేపు ఉంచుకొని దీన్ని చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాను. అంటే దర్శనంలో మస్తు సేపు ఉంటాం కాబట్టి హడావిడిలో మర్చిపోయాను. ఇంకేం లేదు గోవిందా. అందుకే జాగ్రత్త హ్యాండ్ బ్యాగులు అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ అయితే లగేజ్ బ్యాగులు అయితే పెట్టుకున్నా. ఇంకా దర్శనానికి పోయే ముందు అయితే హ్యాండ్ బ్యాగులు అయితే పెట్టుకున్నా. మొత్తానికైతే మా అత్త కూడా అయితే ఊరి నుంచి వచ్చింది. ఇంకా అందరం అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అటు చూసి కలర్ రైలు కూడా అయితే వచ్చింది. ఇంకా నిమ్మలంగా అయితే కూర్చొని అందరూ అయితే ఫస్ట్ అయితే నేనైతే పులిహోర తిన్నా. ఎందుకంటే మధ్యాహ్నం కూడా వీళ్ళు అయితే తినలేదు. మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది అని భయానికి ఇంకా కొంచెం చీకటి పడంగానే వీళ్ళకి స్నాక్స్ లెక్క కావాలంటే ఇంటి దగ్గర అయితే నేను ఏమేమి తీసుకుపోయినా షార్ట్ వీడియో అయితే పెడతా. ఎందుకంటే అటు పొర్లు ఇటు పొర్లు పండి లేచే కళ్ళు అయితే కొంచెం తెల్లారిపోయింది అనమాట. ఇంకా వీళ్ళందరూ అయితే మేకప్లు అయితే ఎత్తుర్రు. ఇంకా ఉదయగాడైతే ఇవాళ ఒక్కరోజే మమ్మీ కొంచెం సేపు దువ్వుకుంటానైతే వీడైతే దువ్వాన పెట్టి దువ్వుతుండే. అయితే రెడీ అయింది. మేము కూడా అయితే మొహం కడుక్కొని అయితే ఇంకా చాయ్ అయితే స్టేషన్లోకి అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ ఒక కప్ అయితే తీసుకున్నాం. దాన్ని టేస్ట్ చేద్దాం ఎట్లుంది అనేసి అయితే బాగుందంటే మళ్ళీ మేమైతే తీసుకున్నాం. యామ్ని అయితే కొంచెం ఫోజులు ఇచ్చుకుంటే అటో ఇటో తెల్లారింది. మేమైతే నిన్న కాచిగూడలో అయితే 5 గంటలకైతే ఎక్కినాం, 5:30కి అయితే ఎక్కినాం. ఇక్కడ దిగే కల్లా అయితే 6:30 అయితే అయిపోయిందనమాట. మొత్తం అయితే ఇంకా బ్యాగులు మొత్తం ప్యాక్ చేసి తాళాలు అయితే ఇంటి దగ్గరనే వేసుకొని వచ్చినాం. ఎందుకంటే పోయినసారి ఇక్కడ అనుభవం ఉంది కదా, ఇక్కడ మస్తు రేటు ఉన్నాయి. అందుకే ఇంటి దగ్గరనే కొనుక్కొచ్చి లాకర్ దగ్గరికి పోయి అయితే లాకర్లో అయితే వేసి వచ్చినాం. మనకైతే ఎక్కడ ఏ రూపాయి తగలదు. ఫోన్లు పెట్టిన కాడ డబ్బులు తగలవు, ఇంకోటి బ్యాగులు పెట్టిన కాడ డబ్బులు తగలవు, ఎక్కడైతే డబ్బులు తగలవు అనమాట మనకి ఎక్కువైతే. ఇంకైతే ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ కొబ్బరికాయ తీసుకో అనేసి పాపం మేమైతే అడ్రస్ అయితే చాలా అడక్కపోయినా చెప్పింది. అందుకోసం అయితే నేనైతే ఈమె కాడని అయితే తీసుకున్నా. ఇంకా నేనైతే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా స్టార్ట్ అయితే చేసినాం. ఇంకా నడవటం అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఇంకా మేము ఏమైతే తినలేదు. విలువట్టుకి ఛాయ్ తాగిరా, ఛాయ్ కూడా అయితే నేనైతే తాగలేదనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా పైకి వెళ్ళినాక కొంత మెట్లు అయినాకైతే మేము తీసుకుపోయినవన్నీ అయితే తినేసినాం. పువ్వులు అయితే భలే సెట్ చేసి ఇచ్చారు. నాకైతే మస్తు నచ్చింది. ఒక 3 పువ్వులు, ఒక అగరవత్తులు, మొత్తం ఇట్లా ఆకు కొబ్బరికాయ అయితే బాగా ఇచ్చారు. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అమ్మ ఇంకా పోతున్నాం పైకి, ఇవన్నీ ఎక్కాలనేసి. పోయినసారి అయితే బాగా అలసట వచ్చింది. ఇంకా పోయినసారి కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఇంక ఈసారి అయితే కొంచెం నిదానంగా పోవాలి. ఎందుకంటే పోయినసారి ఉరుకొద్దునా అన్నట్టుగా అయితే ఉరికినాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద స్టార్ట్ అయితే చేస్తున్నాం. మెట్లు అనేసి అయితే దండం పెట్టుకొని ఇంకైతే అందరం అయితే కదిలేసినాం అనమాట. ఇక్కడ దగ్గరలో అయితే మళ్ళీ మొత్తం నడిచినాకైతే బాగుంది. వాటర్ సౌకర్యం అన్నీ. ఇక్కడైతే సాష్టాంగ నమస్కారం అయితే చెయ్యాలంట. మేము కూడా అయితే చేసినాం, అందరం అయితే చేసినాం. ఒక ఆమె వచ్చి అయితే ఆడవాళ్ళు అయితే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయొద్దు అన్నారు. కానీ ఒక ఆమె ఏమన్నా తెలుసా, మరి ఇక్కడ చేసి ఆమె ఆడాము కదా, నువ్వు భలే చెప్తున్నావు అనేది అన్నారనమాట. సైలెంట్గా అయితే ఇట్లనే ఇక్కడైతే శ్రీవారి పాదాలంట. మొత్తం ఎంత బాగున్నాయి అంటే, కానీ మేము ఎప్పుడైతే పెట్టుకోలేదు. తల మీద ఈసారి అయితే పెట్టుకున్నాం. అట్లనే పంచముఖ ఆంజనేయ స్వామి, కొన్ని దేవుళ్ళ కాడికి అయితే అన్ని దేవుళ్ళ కాడికి అయితే దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. మా అత్త అయితే ఇక చిల్లర అన్ని దేవుళ్ళ కాడేసి అన్నది. సర్లే అని సాపితే ఇలా చింతగింజ కూడా ఉందనమాట. రాము ఏం పని లేదా, చింతగింజ పట్టుకొని తిరుగుతున్నాం అంటున్నాను.
డబ్బులతో పాటు ఈ చింతగింజ కూడా మా అత్త ఎప్పుడు మూట కట్టించిందో. ఇంకా కర్రల సంచి ఒకటి చేతిలో అయితే పట్టుకున్నాం. ఒక నార్మల్ బ్యాగు గీగు అన్నీ అయితే ఇంకా అల్లేసిన అనమాట. ఇల్లు అయితే తిననీకైతే మొత్తం ఫుడ్ అయితే పెట్టుకున్నాం. ఇంక ఎక్కుతున్నాం దేవుడా అనుకుంటా, గోవిందా గోవిందా అనుకుంటా. ఒక 200 ఎక్కినాకైతే మంచిగా టిఫిన్ చపాతీ పూరి అవన్నీ అయితే తీసుకెళ్ళాం కదా, ఇంకా అవన్నీ అయితే తిన్నాం అనమాట. కొంచెంసేపు తిని కూర్చొని మళ్ళీ ఎక్కిన ఉరక్కుండా అయితే ఇంకా నిమ్మలంగా అయితే ఇక్కడైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. పిల్లలు అయితే మస్తు ఎక్కినారు. నేనైతే పార్ట్ 1 పార్ట్ 2 అయితే వీడియో పెడతాను, ఎందుకంటే కొంతమంది ఛానల్ లాంగ్ అయితే చూడరు కదా. నేను ఎట్లెట్లా పోయినో అదైతే చూపిస్తాను. ఇక్కడైతే ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఇళ్ళ ముఖాలు పెట్టాలంట. ఇక్కడైతే అన్ని రాష్ అవుతున్నాయి. ఇంకా మత్తకైతే ముఖాల నొప్పులు ఉన్నాయి కాబట్టి ఆమె అయితే 2 ముఖాలు అయితే పెట్టింది. మా పిల్లగాళ్ళు ఏం పని లేక నాయనమ్మ పెడుతుందని మేము పెట్టాం. అమ్మో మేమైతే పెట్టలేదు, ఎందుకంటే లేని నొప్పులు వద్దు నాయన అనుకొని అయితే ఇంకా దండం పెట్టుకొని అయితే మళ్ళీ కదిలిన అనమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉండి, ఆంజనేయ స్వామి దగ్గర అయితే మొత్తం అయితే అందరూ అయితే ఇల్లు కడుతున్నారు. ఇక్కడైతే కోరిక అంట నిలవేరిద్దంట. చూద్దాం మరి నేను కూడా కడతానో లేదా అనేసి అయితే మేము కూడా అయితే ట్రై చేసినాం. ఇక్కడైతే మొత్తం తినేసి కొంచెం సేపు కూర్చున్నాం కదా, కూర్చున్న కూర్చోక ఇల్లు కట్టి చూద్దాం అనేసి అయితే కడుతున్నాం. ఎక్కువ ఆశ లేదు, 2 ఫ్లోర్లే కట్టిన, ఎందుకంటే అతి కాశ కూడా మనకు మంచిది కాదు. అటో ఇటో చేసేసి వంకట ఇంకా రాళ్ళు తీసుకున్నాం. మరి ఎంత కష్టంగా కడుతున్నాం ఏమో కానీ కొత్తది కట్టకపోయినా ఉన్నది పోగొట్టుకోకపోతే సాలే అనుకున్నాలే. కానీ అట్లా చేసి ఇట్లా చేసి అయితే ఒక 2 స్టేర్లు అయితే వేసేసిన. మొత్తానికి అయితే కష్టపడి అయితే మెట్లు అయితే ఎక్కి ఇక్కడ అయితే మంచి గోపురం అయితే బాగుందని 2-3 ఫోటోలు అయితే దిగి కొంచెం సేపు ఇక్కడ కూర్చొని అందరూ అయితే సొక్కార్తురు అనమాట. అందరూ అయితే చూడండి ఎట్లా కూర్చున్నారు. మంచి హోటల్ అయితే ఇక్కడి నుంచి అయితే హోటల్ అయితే స్టార్ట్ అనమాట. కింద నుంచి కూడా అబోవ్ ఉంటాయి. ఇక్కడైతే మంచి పెద్దగా ఉన్నాయి కూర్చొని దీనికి కూడా. చలి అయితే ఎక్కువ ఏమనిపించలేదు, స్వెటర్లు ఎందుకు వేసుకున్నాం అంటే ఎందుకంటే లగేజ్ అయితే మళ్ళీ చాలా అయిపోతుంది అనేసి. అంతలా రేగ్గాయలు కొనుక్కున్నాం, తినుకుంటూ అయితే పోయినాం. అట్లనే మిక్చర్ ఇంకా రామ్ అయితే సంచి అయితే చేతులు పట్టుకోలేక నా చున్నీ కూడా గుంజుకొని అయితే మొత్తం సంచి కట్టి జూల పట్టుకుంటూ కంటే ఈ జూల కట్టుకుంటేనే బాగుండు రాము. ఆయనతో గిన్నెత్తే అడక్కొతే అందరం కూర్చొని తింటే బాగుండేది. అట్లుండనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నరసింహ అయితే తీసుకుండు. వీళ్ళు ఒకరు పోయినాక ఒకరైతే మార్చుకురు. లాస్ట్ నేను కూడా అయితే వేసుకున్నా. తర్వాత ఇంక ఈడైతే గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చినాం. అందరూ అయితే ఇంకా అవన్నీ అయితే అమ్ముతురు. ఇంక ఇక్కడ వెలిగించి మళ్ళీ మొదలకు అక్కడ వెలిగియాలనేసి అయితే ఇంకా మేము ఇక్కడ కూడా తీసుకొని ఒక దీపం పెట్టి అబ్బా మొత్తం మెట్లమ్మటైతే గోవిందనామాలతో పాటు ఇంకా రుచులతోటైతే బజ్జీలు బోండాలు ఉల్లిగడ్డలతోటి అబ్బాబ్బా సూపర్గా ఉన్నాయి. ఉదయగాడికి అయితే బజ్జీలు చూసి ఊరుతుందనమాట. ఇంకా ఇక్కడనే ఇంకా కొబ్బరి నీళ్ళు మజ్జిగ అవి ఇవో తాగుతూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. ఏమంటుందంటే ఇట్లా నిమ్మలంగా కొంచెం ఒక మెట్టు 2 మెట్లు సాదా ఉంటే ఎన్నైనా ఎక్కొచ్చు, కానీ అమ్మో అయ్యేందో మస్తుగానే అన్నది. మళ్ళీ సగానికి ఇది ఎక్కి మొక్కల పర్వతం దగ్గర పోయిన ఓడి దేవుడు మళ్ళీ ఇన్ని ఎక్కాలా అనేది లొకేషన్ అయితే చూడండి. మంచు అయితే బీభత్సంగా కురుస్తుంది అనమాట. ఏమన్నా మంచు కురుస్తుందా? మంచు అయితే ఒక వర్షం లెక్క కురుస్తుంది. అయినా పెద్దగా అయితే చలి అయితే అనిపించట్లేదు. పిల్లలు చూడండి, వాళ్ళకైతే స్వెటర్లు వేసుకోవడం అస్సలు నచ్చట్లేదు, తీసేస్తుర్రు. నేనైతే ఉంచుకున్నాను, ఎందుకంటే ఇప్పి అల్లేసే కొద్దిగా లగేజ్ అయితే మాకైతే ఎక్కువ అయిపోతుంది. అందుకోసమైతే అల్లైతే ఉంచేసిన. ఈ వీడియో అయితే పార్ట్ 1, ఇంకొక వీడియో అయితే పార్ట్ 2 మొక్కల పర్వతం కాడి నుంచి అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.